వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము మీన లగ్నంలో జన్మించినటువంటి వారికి శని భగవానుడు ఏ స్థానంలో ఉంటే ఇటువంటి ఫలితాన్ని ఇస్తాడో తెలుసుకుందాం. సహజంగా ప్రతి ఒక్కరికి కూడా శనిగ్రహం వలన శని భగవానుడు అంటేనే భయపడుతుంటారు. ఏదైనా ఇబ్బందులు కలిగితే అయ్యో నాకు శని పట్టింది, రకరకాల సమస్యలు కలుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటాం. మరి అసలు మీన లగ్నానికి శని ఏ స్థానంలో ఉంటే యోగాన్ని కలిగిస్తాడు, ఏ స్థానంలో ఉంటే అవయోగాన్ని అంటే దరిద్రాన్ని కలిగిస్తాడు, అవి పోవాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. అసలు ఇది తెలుసుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగం ఏమిటంటే, వివాహ జాతక విశ్లేషణలో ఏ గ్రహం ఏ స్థానంలో ఉందో కనుక తెలుసుకుంటే మనకు అవతల వారి యొక్క వ్యక్తిత్వము, స్వరూపము, స్వభావము, వారి యొక్క గురించినటువంటి సమస్తమైన విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి మన ఇంటి పిల్లను మరొక ఇంటికి కోడలుగా పంపించేటప్పుడు, లేదా మరొక ఇంటి అబ్బాయిని మన ఇంటికి అల్లుడుగా తీసుకొచ్చుకునేటప్పుడు తద్వారా ఏమవుతుందంటే ఆ వ్యక్తిత్వము, స్వరూపము, స్వభావము కనుక తెలిస్తే కొంచెం అనుకూలంగా ఉంటుంది, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. మీన లగ్నానికి లగ్నాధిపతి గురుడు. లగ్నాధిపతి అయినటువంటి గురుడితో శనికి మిత్రత్వం కూడా లేదు. మరి శని యోగాన్ని ఇస్తాడా, ఏమిస్తాడో తెలుసుకుందాం. మీనలగ్నం వారికి లగ్నములోనే శని యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే, ఎందుకంటే మీనలగ్నానికి 11 మరియు 12 లాభ వ్యయాధిపతి శని, 11, 12 స్థానాలలో శనిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉంటే వారికి ఎంత సంపాదించినా కూడా ధనానికి లోటుతోనే ఉంటారు. పైగా శనికి ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి పేరేమిటంటే మందగమనుడు. అంటే ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా తద్వారా ఆలస్యం కలుగుతూ ఉంటుంది. జీవితాంతం అలానే ఉంటుందంటే పర్టికులర్గా శని మహర్దశలు కానీ, శని అంతర్దశలు కానీ, శని ప్రవ్యాంతర్దశలు కానీ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇంకా ఈ లగ్నంలో శని యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే సుఖహీనులుగా మారుతూ ఉంటారు. అంటే ఎంతో కష్టపడుతుంటారు, కానీ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని మాత్రము పొందలేకపోతుంటారు. వాళ్లకు వాళ్ళే దురదృష్టమైనటువంటి జాతకులుగా అభివర్ణించుకుంటూ కూడా ఉంటారు. ఎందుకంటే రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి, సుఖహీనులుగా ఉంటారు. తద్వారా ఎక్కువ ఆర్థికంగా డెవలప్మెంట్ లేకపోయేటప్పటికీ లోభత్వం, అంటే కొంచెం కంజూసినెస్, పెట్టవలసిన చోట ధనం పెట్టకపోవటం, అనవసరమైనటువంటి ఎక్స్పెన్సెస్ పెరిగిపోవటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. రెండవ స్థానంలో శని యొక్క ప్రభావం కనుక ఉంటే ఏం జరుగుతుంది? రెండవ స్థానం అంటే మేషరాశి. మేషరాశి శనిగ్రహానికి నీచ స్థానం. ఎప్పుడైతే రెండవ స్థానంలో శని నీచంలో ఉంటాడో, వ్యయాధిపతి నీచ స్థానంలో ఉన్నాడు, లాభాధిపతి కూడా నీచ స్థానంలో ఉన్నాడు. అంటే శని లాభ వ్యయాధిపతి రెండవ స్థానంలో నీచ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ధన సంపాదన అనేటటువంటిది ఏదో ఒక మార్గంలో, అది అక్రమమైన మార్గం కావచ్చు, సక్రమమైనటువంటి మార్గం కావచ్చు, ధనం అనేది సంపాదిస్తారు. కానీ సంపాదించినటువంటి ధనం అనేటటువంటిది నిలకడగా ఉండకుండా అనేక రకాలుగా, అంటే ఊహించినటువంటి ఖర్చులకు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అంటే ధనంలో మీకు పొదుపు అనేటటువంటి చాలా తగ్గిపోతుంది. మూడవ స్థానంలో శనిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే ఆ జాతకులకి సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయం కలుగుతుంది, ఊహించినటువంటి గొప్ప ధనలాభం కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది, మిత్ర బలం పెరుగుతుంది, సోదర బలం పెరుగుతుంది, రాజకీయాల్లో బాగా రాణిస్తారు, అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, కీర్తి కలుగుతాయి. మూడవ స్థానంలో శనిగ్రహం యొక్క ప్రభావం చాలా యోగం ఇస్తుంది. మరి నాలుగవ స్థానంలో ఈ శనిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉంటే మాతృ సౌఖ్యం తక్కువగా ఉంటుంది, ధనం అనేటటువంటిది బాగా సంపాదిస్తారు, భూ సంబంధమైనటువంటి విషయాలలో కూడా బాగా లాభం వస్తుంది. కానీ నాలుగవ స్థానంలో శనిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉంటే ఏం జరుగుతుందంటే, విద్యార్థులు విద్యలో నష్టపోతూ ఉంటారు, ఆటంకాల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది, మంచి ఉద్యోగం వైపుగా కాకుండా వ్యాపారం వైపుగా వీరి యొక్క అడుగులు పడుతూ ఉంటాయి. ఐదవ స్థానంలో శనిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే సంతానం కలుగుతుంది, కానీ సంతానపరంగా వీరికి తీవ్రమైనటువంటి బాధలు పొందుతూ ఉంటారు, సంతానపరమైనటువంటి విషయాలలో ఎక్కువ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి.
6వ స్థానంలో శనిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉంటే విపరీతమైనటువంటి అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. వయస్సు చిన్నదైనప్పటికీ విపరీతమైనటువంటి మోకాళ్ళ నొప్పులు, స్పాండిలైటిస్, వెన్నెముక పెయిన్, అంటే జాయింట్ పెయిన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి కీళ్ల సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడుతుంటారు. 6వ స్థానంలో శని ప్రభావం కనుక ఉంటే ఏం జరుగుతుందంటే వీళ్ళు మహాబద్ధకస్తులని చెప్పాలి. వాకింగ్ చేయటంలో పూర్తిగా శ్రద్ధ వహిస్తారు. తద్వారా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి రావడానికి వీరికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి, రుణ బాధలు కలుగుతూ ఉంటాయి, శత్రు సమస్యలు కలుగుతూ ఉంటాయి. అంతా పైకి మంచిగా ఉన్నట్లుగా కనిపిస్తుంటారు, కానీ లోపల మాత్రం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అదే 7వ స్థానంలో శనిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉంటే కుటుంబ జీవనంలో సఖ్యత లోపిస్తుంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంటుంది. భార్య ఒక మాట చెప్తూ ఉంటాడు, భర్త మరొక మాట చెప్తూ ఉంటుంది. ఇద్దరి మధ్య అసలు కోఆర్డినేషన్ కానీ కోఆపరేషన్ కానీ ఉండదు. సఖ్యతా లోపం అనేటటువంటిది తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కుటుంబ కలహాలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా భార్యాభర్తలలో ఎవరో ఒకరి ఆరోగ్యంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. తద్వారా మిగిలినటువంటి వాడు ఆందోళన చెందుతూ ఉంటారు. అదే 8వ స్థానంలో శనిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉంటే, వాస్తవంగా అష్టమంలో శని కనుక ఉంటే విపరీతమైనటువంటి దోషకారకులు. కానీ మీన లగ్నానికి అష్టమ శని యోగాన్ని ఇస్తాడు. ఎందుకంటే అష్టమ స్థానం అంటే ఏంటి? తులారాశి. తులారాశి శనిగ్రహానికి ఉచ్చక్షేత్రం. కాబట్టి అష్టమ స్థానంలో శనిగ్రహం కనుక ఉంటే ఏం జరుగుతుందంటే, వాస్తవంగా అష్టమ స్థానాధిపతి అంటే పాపత్వం కలుగుతుంది. కానీ అష్టమ స్థానం శనికి ఉచ్చస్థానం కాబట్టి ఉచ్చస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహము మీనలగ్నం వారికి విపరీతమైనటువంటి లాభాన్ని కలిగిస్తాడు. ఆ లాభాన్ని పూర్తిగా అనుభవించే లోపే, ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించే లోపే మనకు నష్టాన్ని కలిగిస్తాడు, మనకు బాధను కలిగిస్తాడు. అంటే లాభ నష్టాలు, కష్ట సుఖాలు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వెంటనే వస్తూ రెండు సమానంగా ఉంటాయి. మనిషిని పూర్తిగా కోలుకోనివ్వవు, అటు పైకి పోనీయకుండా ఇటు కిందకి వెళ్ళనీయకుండా త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుగా ఇబ్బందులు పెట్టేటట్టు చేస్తాడు. 9వ స్థానంలో శనిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే పితృ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. 9వ స్థానం పితృస్థానం. ఈ 9వ స్థానంలో శనిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉంటే పితృ సౌఖ్యం తక్కువగా ఉంటుంది, సాధారణమైనటువంటి జీవనం కలుగుతూ ఉంటుంది. 10వ స్థానంలో శనిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉంటే వీరు విపరీతమైనటువంటి పిసినారి తత్వం కలిగినటువంటి వారుగా ఉంటారు. చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ స్థిరత్వాన్ని కోల్పోతూ ఉంటారు. రకరకాలైనటువంటి ఆర్థిక సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి. 11వ స్థానంలో శనిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉంటే కుటుంబం అంతా కూడా సుఖంగా, సంతోషంగా, శాంతితో ఉంటుంది. ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి స్థితికి వెళ్తారు వీళ్ళు. 12వ స్థానంలో శనిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉంటే బాగా ధనం సంపాదించాలనే కోరిక కన్నా కూడా బాగా పుణ్యం సంపాదించాలనే కోరిక వీళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, దైవ సంబంధమైనటువంటి విషయాలలో చక్కగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఇవి మీన లగ్నం వారికి వివిధ స్థానాలలో శనిగ్రహం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. మరి మీది మీన లగ్నమా? శని ఏ స్థానంలో ఉన్నాడు? మంచి ఫలితాలు ఇస్తున్నాడా, చెడు ఫలితాలు ఇస్తున్నాడా? మంచి ఫలితాలు ఇస్తే మంచిది. చెడు ఫలితాలను కనుక ఇస్తున్నట్లయితే అవి తొలగించుకుని సత్ఫలితాలుగా కనుక పొందాలంటే ఏ స్థానంలో ఉన్నాడు, ఏ గ్రహాల యొక్క వీక్షణం ఉంది, ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, అది చూసుకొని వాటి మీద ఏ గ్రహాల యొక్క వీక్షణ ఉందో కూడా తెలుసుకొని, అంటే జాతక పరిశీలన చేయించుకుంటే ఈ విషయాలన్నీ తెలుస్తాయి. తద్వారా దానికి సంబంధించినటువంటి చక్కటి పరిహారాన్ని కనుక పాటించినట్లయితే సత్ఫలితం పొందే అవకాశం ఉంటుంది. ఇవి మీన లగ్నం వారికి శనిగ్రహం వల్ల కలిగే ఫలితాలు. మన తర్వాత వీడియోలో మీన లగ్నంలో జన్మించినటువంటి వారికి రాహువు ఏ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడో తెలుసుకుందాం. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.